ఖమ్మం మున్నేరు వరద కన్నీటిని మిగిల్చింది. 9 మంది ప్రాణాలు అరిచేతులో పెట్టుకుని దాదాపు 14 గంటల పాటు బిక్కుబిక్కుమంటూ కూడా జీవనం సాగించారు. కాపాడండి అని కూడా ఆర్తనాదాలు చేశారు. ప్రస్తుతం మనం మున్నేరు బ్రిడ్జి మీద ఉన్నాం. చూడొచ్చు, ఈ మున్నేరే వాగు పొంగి పొరలడంతో దాదాపుగా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా జలదిగ్బంధనంలో కూరుకుపోయిన పరిస్థితి. ఇక్కడే 9 మంది కూడా ఉండిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం కలవట్లు కూడా పూర్తిగా కొట్టుకుపోయాయి. ఏ వస్తువు కూడా లేనటువంటి పరిస్థితి. ఇక్కడ స్తంభాలు, విద్యుత్ స్తంభాలు, డాబాలు, మొత్తం ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు ప్రతిదీ కూడా లేకుండా కొట్టుకుపోయాయి. కేవలం కట్టు బట్టలు మాత్రమే మిగిలాయి. చూడొచ్చు, మున్నేరు పరివాహక ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా జల దిగ్బంధంలో కోరుకుపోయి మొత్తం రాళ్లే మిగిలినాయి. కట్టుబడి మొత్తం కూడా కొట్టుకుపోయిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు మొత్తం మున్నేరు ఎంతవరకు ప్రవహించింది అన్నది కూడా మనకు స్పష్టమవుతుంది. ఈ బ్రిడ్జి మీదనే 9 మంది అరిచేతుల్లో ప్రాణాలను పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కూడా 14 గంటల పాటు గడిపారు. అటు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వారందరూ కూడా నేవీ హెలికాప్టర్ ద్వారా సురక్షితంగా బయటపడతారని చూశారు. కళ్ల ముందే గోదావరి వరద తన్నుతుంది. మరోపక్క వరద తన్నడంతో పాటు శవాలు, పాములు కొట్టుకపోతుంటే ఏం జరుగుతుందో తెలియని భయం. చిన్నపిల్లలు, మహిళలతో కూడా ఇక్కడే జీవనం సాగించారు. 14 గంటల పాటు కూడా నీళ్లు, భోజనం లేకుండా అహర్నిశలు కూడా ఎదురు చూశారు. డ్రోన్ల సహకారంతో వారికి మాత్రం భోజనం అందించిన పరిస్థితి అయితే ఉంది. మనతో అసలు 9 మంది ఇక్కడే ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. మీరు 9 మందిలో కూడా మీరు ఇక్కడ ఉన్నారు. ఆ రోజు ఏం జరిగింది, అసలు మీరు ఎందుకు ఈ బ్రిడ్జి మీదకి వచ్చారు? మేము కింద వర్క్ చేసుకుంటున్నాం. మా సార్ వాళ్ళది వరల్డ్ కంపెనీ, ఇంకో సార్ వాళ్ళది కట్లమెంట్. అందులో నేను వాచ్మెన్ చేస్తా. అన్ఎక్స్పెక్ట్ గా ఈ వెనక భాగం నుంచి వాటర్ తిరిగింది, ముందు భాగం వాటర్ తిరిగింది. లోన్ ఉన్న నేను బయటకు వచ్చేసాను. ఇక్కడ మా చెల్లె వాళ్ళు అందరు కలిసి వాళ్ళు తాళాలు, సామాన్లు చదువుకొని తాళాలు వేసుకున్నారు. ఆవు ఒకటి ఉంది, నిండు సూడిది ఆవు. ఆ ఆవును కూడా ఇప్పే ప్రయత్నం చేసే లోపల నీళ్లు ఒకేసారి అన్ఎక్స్పెక్ట్ గా అటు పక్క నుంచి ఫ్లోటింగ్ వచ్చేయాలకనే ఎటు పోవాలో అర్థం కాక ఏ దిక్కు దోసక అందరం కలిసి కట్టుకట్టి ఈ బ్రిడ్జి మీదకి వచ్చి బ్రిడ్జి మీద 14 గంటల పాటు నిలబడి ఉన్నాం. అదిగో హెలికాప్టర్ వస్తుంది, ఇదిగో హెలికాప్టర్ వస్తుంది అని చెప్పి పెద్దలు అన్నారు. వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు కానీ హెలికాప్టర్ రావడానికి సిగ్నల్ ఉండట్లేదు, అది ఇది అని చెప్పి అనుకొచ్చారు. అయినా భయ ప్రాంతంలో మేము ఉన్నాం. మా పక్క నుండి పాములు వెళ్తున్నాయి, కార్లు కొట్టుకెళ్తున్నాయి, బాడీలు కొట్టుకొచ్చినాయి. అయినా కానీ భయంగా 14 గంటల పాటు మేము నీళ్ళనే ఉన్నాం. ఈ బ్రిడ్జి మీద కూడా 2.5 అడుగుల లోతు నీళ్లు వచ్చినాయి. 12 గంటల వరకు దీని మీద ఉన్నాం. అవతల పక్క నీళ్లు తగ్గినాయి, ఇటు నీళ్లు తగ్గినాయి. అవతల పక్క ఫ్లోటింగ్ ఉంది, ఇటు పక్క దారి కట్ అయిపోయింది. మా వెంకటరమణ గారు దేవుడి దయ, ఆయన గారికి మంచి ఐడియా వచ్చి ఆయన జేసీపీని పంపించి ఇక్కడ అన్నలు ఉన్నారు. ఆ 3 అన్నలు డేర్ చేసి తాడు కట్టి మమ్మల్ని తీసుకొని జేసీపీ ద్వారా బయటకు తీసుకొచ్చారు. ఆ వెంకటరమణ గారికి వాళ్ళందరికీ ధన్యాలు పెట్టుకొని వాళ్ళ కాళ్ళకు వందనాలు చెప్పుకుంటున్నాను. మిమ్మల్ని ఈ బ్రిడ్జి మీద ఉన్నప్పుడు 10 టీవీ పలకరించింది, ఫోన్ లో కూడా మాట్లాడింది. మీరు ధైర్యంగా ఉండాలని కూడా మీకు భరోసా కల్పించింది. మీరు విన్నారు? అసలుకి మేము విన్నాం. ఫస్ట్ మా దగ్గరికి 10 టీవీ వాళ్ళే వచ్చారు. మీకేం భయం లేదు, మీకు అన్ని సదుపాయాలు దొరుకుతాయి అని చెప్పి దయానని చెప్పి భరోసించి వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఫస్ట్ మాట్లాడింది 10 టీవీ వాళ్ళు. మీరు చెప్పండి అమ్మా, మీరు, మీ భర్త, పిల్లలు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అసలు ఏమనిపించింది? భయం ఎట్లా కలిగింది అసలు? భయం ఇప్పుడు అదే అండి. ఇప్పుడు దేవుణ్ణి మొక్కునేది ఒకటే సార్. మేము ఇప్పుడు నలుగురం కుటుంబంలో ఉన్న నలుగురం మేము ఈడే ఉన్నాం. దేవురైనా వస్తారేమో, కాపాడతారేమో అని దేవుణ్ణి మొక్కోవడం తప్ప చేసేది ఏమీ లేదు. ఇప్పుడు మేము పోయినా మా పిల్లలు ఆనందంగా ఉండాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది అదే. ఇప్పుడు మాతో పాటు మా పిల్లలు కూడా పోతారంటే ఆ బాధ అనేది కంపల్సరీ ఉంటుంది. మేము ఈడ ఏడ్చుకుంటూ ఉంటే మా సేటు గారు, అమ్మా నీ పిల్లలకి ఏం కాదు, నీ పిల్లలకి నేనున్నా, మనం అందరం పోతే ఒక్కసారే పోదాం, లేకపోతే పిల్లల్ని దేనికైనా ఈ బ్రిడ్జికైనా కట్టేసి ఒకవేళ వరద వస్తే తాళ్లకు కట్టేసి కనీసం ఎవరైనా కాపాడే వాళ్ళు వస్తే కాపాడైనా కాపాడతారు, నీకు భయం లేదు, ఏడవకు అని వాళ్ళు నాకు ధైర్యం చెప్పడం, వాళ్ళు చేయడం. అసలు నేనంతకీ ఇంకా ధైర్యం చెప్తున్నా. ఇంకా నా పిల్లలు వాళ్ళు చదువుకునే పిల్లలు ఇంత అర్ధాంతరంగా పోవడం ఏంది అనేసి బాధ తప్ప ఇంకా నాకు ఏరే ఆశ లేవు. ఇక నా పిల్లలైనా బతకాలి అనే ఆశ అదొకటైతే ఉంది. కానీ దేవుడి దయ వల్ల నా పిల్లలు, నేను అందరం బతికినాం. కానీ ఇప్పుడు అందరం బతికినాక కూడా కనీసం ఇప్పుడు కూడా మమ్మల్ని గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. ఏది ఇప్పుడు ప్రతి దానికి ఇప్పుడు అడుక్కొని తినాల్సిందే. అన్ని కొట్టుకుపోయినాయి, ప్రతి ఒక్క వస్తువు కొట్టుకుపోయింది. ఇప్పుడు నా పిల్లలు బట్టలు కొట్టుకుపోయినాయి, అన్ని కొట్టుకుపోయినాయి. ఇప్పుడు మేము నడి రోడ్డు మీద నిల్చున్నాం. నేను కానీ ఇప్పుడు పని చేసుకోవడానికి నాకు
ఆడ ఇల్లు వాకిలి ఏమీ లేదు. అందుకే సేటు గారు ఉన్నాం. సేటు గారు నేనున్నమ్మా నీకెందుకు, నేనున్నాడా ఆడ నేనున్నా నీకెందుకు అనేసి నన్ను ఆడ పెట్టారు. నేను ఆడ 3 సంవత్సరాల నుంచి ఆడ బతుకుతున్నా. అదే నాకు ఇల్లుంటే నేను ఈ గేటు పక్కన ఉండే అవసరమే లేదు కదా. నా పిల్లల్ని పెట్టుకొని ఈ పిల్లలు వీళ్ళని ఇప్పుడు అందరినీ నేను ఇట్లా తీసుకొచ్చే బదులు ఇప్పుడు నా ఇల్లుంటే అరే మీరు ఇంటికైనా పోయినరా, పోతే పోయినలే నేనని నా పిల్లలైనా ఇంటికి తోలుతుండి. అది బాధ. ఇప్పుడు చదువుకునే పిల్లలు కదండి, రేపు మాకేదైనా ముద్ద పెడతారని వాళ్ళని చదివేయడం అంతే కదా. నాతో పాటు వాళ్ళు కూడా చచ్చిపోతే ఆ బాధ అనేది ఉంటది కదండి. నేనైతే కోరుకున్నది అదొక్కటండి. మా సేటు గారు ధైర్యం చెప్పబట్టి అట్లా ఆగినాం కాబట్టి ఇప్పుడు ఇట్లా మీతో మాట్లాడుతున్నాం. అది నువ్వు చెప్పు, ఇక్కడ మీ అమ్మ నాన్న మిగతా అందరితో కూడా ఈ వరదల్లో చిక్కుకొని ఉన్నాం. ఎలా భయం వేసింది, ఏమనిపించింది అసలు? చాలా భయం వేసింది అనుకో, చచ్చిపోతామా అని చాలా భయం వేసింది. మా సేటు వాళ్ళు అందరూ కష్టపడి బయటికి తీశారు. అసలు మా విక్రమ్ అయితే ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడు. సీఎం కానీ ఎమ్మెల్యే కానీ అందరు ఫోన్ చేస్తున్నారు. అటు నుంచి డ్రోన్ నుండి అన్నం వాటర్ అన్ని పంపిస్తున్నారు. ఇక మొత్తం టెన్షన్గా ఉంది చచ్చిపోతామా అని. అప్పుడు మా విక్రమ్ అన్న తాడు తెచ్చి మనం గట్టిగా పక్కన కూర్చోబెట్టాడు. అప్పుడే కాస్త రిలీఫ్గా ఉంది. మీరు చెప్పండి, ఇంత ప్రమాదం పొంచి ఉంది, అది ముందు మీరు ఇక్కడే ఉంటున్నారు 3 సంవత్సరాలుగా, ఇంత వరద వస్తుందని మీరు గ్రహించలేకపోయారు. అసలు ఏంటిది? పోయిన సంవత్సరం కూడా వరద వచ్చింది కానీ ఇంతగా వరద అయితే రాలేదు. పోయిన సంవత్సరం కూడా వచ్చింది, అప్పుడు కూడా మేము ఇక్కడే ఉన్నాం, ఇంకా ధైర్యంగానే ఉన్నాం. పోయిన సంవత్సరం అదే రూమ్లో అక్కడే ఉన్నాం కానీ ఇంత లేదు. ఈసారి మాత్రం అనుకోకుండా వచ్చేసింది వరద. మేము తాళాలు గీలాలు అన్ని వేసుకుని వచ్చేసరికి ఒక ఆవు ఒకటి ఉంది, ఆవు కోసం మేము మళ్ళీ వెనకాల పోవాల్సి వచ్చింది. నేను మా సేటు వదిలిపెట్టే స్థితి కూడా లేకపోయింది. ఆవు రాయి తీసుకొని తాడు కొట్టబోయినాం కానీ వీలు పడలేదు, వరద వచ్చేస్తుంది. ఇంకా మేము పైకి ఎక్కిపోయినాం. తెల్లారి వచ్చేసరికి ఆవు చచ్చిపోయి ఉంది. అక్కడే దానం చేసినాం ఆవుని కూడా. మీరు చెప్పండి, అందరూ ఇక్కడే ఉన్నారు, మీతో పాటు డ్రోన్ల ద్వారా మీకు సహారం అవన్నీ అందించారు. ప్రభుత్వం వైపు నుంచి కూడా ప్రయత్నం జరిగినా ఫలితం లేకుండా పోయింది. మిమ్మల్ని కాపాడినటువంటి ఎవరు, ఎట్లా మీరు సేవ్ అయి రక్షించబడ్డారు? మమ్మల్ని కాపాడింది, మాకు ఫుడ్ అందించింది వెంకటి మా బంధువులు డ్రోన్ ద్వారా పంపించారు. తర్వాత మమ్మల్ని ఇక్కడ నుంచి వరద నుంచి కాపాడింది మా వెంకటగిరి గ్రామస్తులు, వెంకటరమణ గారు, జేసీపీ గారు, మా పెద్దలు వెంకటగిరి వాళ్ళు, మా బంధువులు వెంకటగిరి గ్రామస్తులు మొత్తం మమ్మల్ని కాపాడింది. మేము వరదల నుంచి మా వ్యాపారం నుంచి బయటకు వచ్చేలోపు వరద ఎక్కువైపోయింది. కొన్ని జీవాలు కొన్ని చనిపోయాయి. అది మేము పరిస్థితి మళ్ళీ తిరిగిపోయే పరిస్థితి మాకు లేదు. ఇక లేకొచ్చి అక్కడే అనుకుని ఆడే వేసుకున్నాం, చిష్ట వేసుకుని అందరం ఆడే కూర్చొని నిలబడి 11 నుంచి 12, 13, 14 గంటలు నిలబడి ఉన్నాం. ఇక మాకు జీవనం అయిందంటే అన్ని రకాలుగా 4:30 కాంచి వచ్చాయి. ఫుడ్ గానీ, ఇడ్లీ గానీ, ఏది గానీ. తర్వాత నైట్ 11:30కి వెంకటరమణ గారు జేసీబీ ద్వారా మా పిల్లలందరూ వచ్చేసి తాడు ద్వారా మమ్మల్ని బయటకు తీసుకెళ్లారు. అది మీరు చెప్పండి, మొత్తంగా జేసీబీ మీరే, మీకు ఆ ఆలోచన ఎలా వచ్చింది అసలు? సార్, మేము పొద్దున 9-10 కాంచి మొదలయ్యి నైట్ 9 దాకా చూసాం సార్. కాపాడతారు ప్రభుత్వం వాళ్ళు కాపాడతారని. అర్ధగంట పావుగంట విజయవాడ హైదరాబాద్ నుంచి వస్తుందని ఫస్ట్ చెప్పారు. తర్వాత విజయవాడ, తర్వాత వైజాగ్ అన్నారు. అర్ధగంట వస్తుంది హెలికాప్టర్ అని చెప్పారు. మేము దానికి ఎదురు చూసినాం. చూసి టెంప్ట్ అయిపోయినాం సార్. ప్రజలు 1000-1500 మంది జనాలు, గ్రామస్తులు మొత్తం నిలబడి ఉన్నాం. ఒకరికొకరు మాట్లాడుకొని బాగా టెంప్ట్ అయిపోయినాం. ఇక లాభం లేదు, వేరే మార్గమే లేదు. నేను జేసీబీ పంపించాను తెస్తా అని పోలీసు వాళ్ళని అడిగినాం సార్. అక్కడ సీఏ గారు వాళ్ళు ఉంటే అడిగితే వాళ్ళు పంపించట్లేదు, మమ్మల్ని నీళ్ళలో గుర్తియనియట్లేదు, పోనీయట్లేదు. లాస్ట్కు నాదే ఆమె సార్, నాదే బండి, నా సొంత బండి, 35 లక్షల బండి, నేను పంపించడానికి నేను రెడీ సార్ అని చెప్పిన. కాదు నువ్వు అక్కడ వాళ్ళు సేఫ్గా ఉన్నారు, వాళ్ళని తీసుకొస్తుంటే వాళ్ళు పడిపోయి కొట్టకపోతారు. లేదు పోతుంటే జేసీబీ కొట్టపోద్ది, దాంట్లో డ్రైవర్ కొట్టపోతారు. ఈ నష్టం ఎవరిది? నాదే బాధ్యత అన్న. ఈ అన్నిటి కూడా నాదే బాధ్యత అన్న, నీదే బాధ్యత నాదే అన్న తర్వాత మేము మాట్లాడుకుంటే గ్రామస్తులు అందరూ ఏగబడ్డారు, గొడవ చేశారు పెద్దగా. గొడవ చేసేసరికి వాళ్ళు కొద్దిగా సర్దు పనికారు. మన తర్వాత మేము బండి తీసుకొచ్చి ఫస్ట్ డ్రైవర్ని తీసుకొచ్చి నీళ్లు చూపెట్టి నీళ్ళలో తీసుకొచ్చి ఏమి కాదు ఇది పొజిషన్, ఈ పొజిషన్లో బండి పోవాలి, ఈ పొజిషన్లో రావాలి అని చెప్పి వాడిని ప్రిపేర్ చేసుకొని పోయి బండి తీసుకొచ్చి బండి పంపించినాం. పంపిస్తే నీళ్ళలో బండి రోడ్డు కొట్టకపోయింది, కనపడదు. కాబట్టి అక్కడికి వచ్చిన బండి ఒక్కసారిగా దిగిపోయింది.
దిగిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ ఎన్నికి వచ్చారు. మళ్ళీ పంపించిన రెండోసారి కూడా వచ్చి మళ్ళీ అక్కడికి వచ్చి దిగబడి మళ్ళీ మూడోసారి నువ్వు బండి తీసుకొని ఆ బండితో నువ్వు మట్టి వేసుకొని లెవెల్ చేసుకొని పోవాలని వాడిని ప్రిపేర్ చేసిన తర్వాత వాడు అక్కడికి వచ్చి చేసిన మట్టి ఆగట్లే. మట్టి వేసినా కొట్టపోతున్నప్పుడు తాళ్ళు కూడా తీసుకొచ్చారు. ఆ గ్రామస్తులే రైతులు వాళ్ళు తాళ్ళు కూడా తీసుకొచ్చి ఆ తాళ్ళు ఒక చెట్టు ఉంటే చెట్టు కట్టి బండికి కట్టి బండి తొండం ఇట్లా ముందుకు సాపి ఆ తొండం నుంచి ముందుకు దిగి అక్కడి నుంచి తాళ్ళు పట్టుకొని ముందుకు వచ్చి యువతలకు వచ్చి రోడ్డు యువతలో ఉన్నారు వాళ్ళని ఆ గ్రామస్తులు వచ్చి తీసుకొచ్చి మళ్ళీ బండి ఎక్కించుకొని బండి ఎక్కిన తర్వాత వాళ్ళు వచ్చారు. ఎన్టీఆర్ టీం వచ్చి ఆ ఎక్కారా సేఫ్గా ఎక్కారంటే ఆ ఎక్కిన వాళ్ళు వీళ్ళు కూడా చెప్పిన తర్వాత అప్పుడు జేసీబీ ముందుకు కదిలింది. వాళ్ళు అప్పటికి బయటకు వచ్చి నా మీద పడి ఏడ్చింది పాపం. అన్న బతికినామని మేము కూడా చాలా ఫీల్ అయినప్పుడు అంత బాగా టెన్షన్ జరిగింది అప్పుడు. అది సార్ జరిగింది. బండి ఆగమైద్దని 35 లక్షల బండి, కొత్త బండి, ఎవరినైనా ఇప్పుడు కూడా ఇక్కడే ఉంది, కొత్త బండి సీల్ బండి ఆగమైపోద్ది అని కూడా ఆలోచించాలి. నిన్న ఆయిల్ మొత్తం అన్నింటిలో నీళ్లు పోయినాయి. బండికి 80,000 రూపాయలు ఆయిల్ మార్చుతాయి నాకు. అయినా సరే వాళ్ళని కాపాడాలి, వాళ్ళని బయటికి తీసుకురావాలని సదుద్దేశం తప్ప మాకు వేరే ఏమీ లేదు. మీరు చెప్పండి, తాడు కట్టి లోపలికి వెళ్లారు, వారిని కాపాడే ప్రయత్నం చేశారు, పూర్తిగా వారిని కూడా సేవ్ చేశారు. ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపించేది ఉంది, వాళ్ళు వచ్చి ఎక్కడ ఉన్నారు, అటు వారిదే ఇటు వారిదే, ఎటు వెళ్ళేది అట్లా వాళ్ళు వచ్చే పరిస్థితులు లేరు బయటికి. ఇక జేసీబీ ద్వారా అన్న ద్వారా కొద్ది లెక్క వచ్చిన ఒక 2-3 సార్లు మా పెద్దవాళ్ళ వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ సహకరించి వచ్చారు. ఆడికి వచ్చేలాగా గాడి పడితే రావేది అట్లా. మళ్ళా మూడోసారి ఏ పరిస్థితుల్లో అయినా వాళ్ళని తీసుకురావాలి బయటికి. మనం వెళ్ళిపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు ఎట్లా అని మళ్ళా గుండె ధైర్యంతో ముందడిగేసి కొద్ది లెక్క వచ్చి మళ్ళీ ఏం చేసినాం, ఆ తాడు కట్టి మమ్మల్ని వాళ్ళు తాడు పట్టుకొని మేము వెళ్ళిపోతాం ముందు కానీ ఆ తాడు ద్వారా మేము వెళ్ళొచ్చి ఆడ చెట్టు ఉంటే ఆ చెట్టుకి కట్టి మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళ కాడికి ఇక్కడ ఈ షవర్లు ఉండరు వాళ్ళు పిలుచుకుంటే ఇక్కడికి వచ్చినాం. దీని మీద మొత్తం ఎమ్మ జారుతుంది. అయినా కానీ వచ్చి మళ్ళీ తేపకలను తీసుకెళ్లి బయటికి ఆ తాడు ద్వారా జేసీబీ ఎక్కించి బయటికి చేర్చకపోవడం జరిగింది. మీరు చెప్పండి, మీరు కూడా స్వయంగా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. చెప్పండి, అసలు మొదటి నుంచి ఒక టెన్షన్ వాతావరణం, 9 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయనే ఒక భయం అందరిలో కూడా నెలకొంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇటు ప్రకాష్ నగర్ మున్నేరు వైపే చూసింది. ఏమనిపించింది వీళ్ళని కాపాడిన సంతోషం? నా పేరు పొదిల తిరుపతిరావు అండి, మాది వెంకటగిరి గ్రామం. ఈ విపత్తు మొదలైన దగ్గర నుంచి మీ 10 టీవీ వాళ్ళు ఇచ్చే కవరేజ్, మీరు ఇచ్చే సహకారం, మీకు మా టీం అందరి తరఫున కృతజ్ఞతలండి. మీకు మొదట 10 గంటల తర్వాత మా వాళ్ళు ఇక్కడ చిక్కుకున్నారనే విషయం మాకు తెలిసింది. సరే, మేము ప్రభుత్వం తరఫున ఏమైనా సహాయ సహకారాలు అందుతాయేమని చెప్పి వాళ్ళ ప్రయత్నాలలో వాళ్ళు ఉన్నారు. సరే, ఎన్డీఆర్ఎఫ్ బృందాలకి చెప్పారు, అటు పోతే హెలికాప్టర్లకి వాళ్ళకి చెప్తే ఇటు విజయవాడ నుంచి ఇటు హైదరాబాద్ నుంచి వాతావరణం అనుకూలించట్లేదు, రావడం ఇబ్బంది అవుతుందని చెప్పి మాకు సాయంత్రం 4 గంటల తర్వాత తెలిసింది. ఆ తర్వాత మరి నైట్ మళ్ళీ వర్షం వస్తే వీళ్ళు ఇక్కడ చిక్కుకొని పోతే ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో, ఎలాగైనా వాళ్ళని రక్షించాలనే ఒక సదుద్దేశంతో, ఏ పార్టీలకు సంబంధం లేదండి, మానవతా దృక్పథంతోనే మేము ఈ సాహసం చేయాలని అనుకున్నాము. మేము అందరం అనుకొని జేసీబీ సాయంతో, అంటే ఎన్ని అడుగులు నీళ్లు వస్తున్నాయి, మనకి జేసీబీ అయితే బాగుంటుందా, ప్రొక్లైన్ అయితే బాగుంటుందా అని ఆలోచించి 7 అడుగులు 8 అడుగులు నీళ్లు వస్తున్నాయి, జేసీబీ సాయంతో తీసుకురావచ్చు అని ఒక ఆలోచనతో వెంకటరామలన్నని బదిలాడితే సరే పంపిస్తామని చెప్పి అన్నాడు. ఆ జేసీబీ సహకారంతో మేము వాటర్లోకి వచ్చిన తర్వాత ఒకేసారి మేము సక్సెస్ కాలేదండి. 3వ అటెంప్ట్కి మేము సక్సెస్ అయ్యాము. 3వ అటెంప్ట్లో ఏమైందంటే చివరికి వస్తే ఇంకొక 5 అడుగులు ముందుకు వస్తే మేము బ్రిడ్జి ఎక్కేవాళ్ళం. కానీ అక్కడ ఏమైందంటే ఈ బ్రిడ్జి కాను రోడ్డుకి కనెక్టివిటీ ఉన్న దగ్గర బ్రిడ్జి రోడ్డు కట్ అయిపోయింది. రోడ్డు కట్ అయిపోయి ముందుకు కదలేని పరిస్థితి. ఇక అక్కడే దాన్ని స్టాండ్ వేసి అక్కడ నుంచి సాధ్యమైనంత వరకు ఆ బకెట్ ముందుకు పెట్టి ఆ బకెట్ కి తాడు కట్టేసి, ముందు ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు లేకపోతే కూడా మాకు ఇబ్బంది అయ్యేది. ఆ చెట్టుకి తాడు కట్టేసి ఒక 3 పిల్లలు, మాతో వచ్చిన పిల్లలు 3 బ్రిడ్జి మీదకి వచ్చేసి మేమేమో ఆ చివరిలో ఉన్నాం బ్రిడ్జికి, వీళ్ళేమో ఈ చివరిలో ఉన్నారు. వీళ్ళు ఉదయం నుంచి ఫోన్లు మాట్లాడి వీళ్ళకి కమ్యూనికేషన్ సెల్లులు స్విచ్ ఆఫ్ అయినాయి. ఇక మనిషి పోయి పిలుచుకొస్తే తప్ప వాళ్ళని తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఎట్లన్నా చేసి మరి ఇప్పుడు బ్రిడ్జి దెబ్బతిని ఉంటుందేమో అని భయం కూడా ఉన్నది. ఆల్రెడీ విపరీతమైన సౌండ్ ఇక్కడ మొత్తం ఇక్కడంతా ఉండుబెట్టి ఉన్నది, జారుతుంది. అయినా చిన్నగా కష్టపడి మన వాళ్ళు ఈ చివరికి వచ్చి వీళ్ళని తీసుకుని రావడం జరిగింది. ఆ తర్వాత
అక్కడ నుంచి నడుము లోతు నీళ్లు 3 మీటర్లు 4 మీటర్ల దూరం ఉన్నది జేసీబీకి ఆ తాడు కట్టిన చెట్టుకి. అక్కడ నుంచి నడుము లోతు నీళ్ళల్లో తాడు పట్టుకుని ఒక్కొక్కరిని జేసీబీకి ఎక్కించి మేము వచ్చింది 6 వీళ్ళు 9 మంది 15 మంది జేసీబీలో పట్టలేని పరిస్థితి. అయినా చిన్నగా వేలాడు పడుకుంటా ఆ వాటర్లో 8 అడుగుల నీళ్ళల్లో ఆల్రెడీ జేసీబీలోకి వాటర్ వెళ్ళిపోయినాయి. ఇంజిన్ ఆగిపోతామని భయం, మధ్యలో ఇంజిన్ ఆగిపోతే కూడా ప్రాబ్లమే కదా. మన డ్రైవర్ కూడా మంచి సాహసం చేశాడు, అందరం సక్సెస్ఫుల్ గా బయటపడ్డామండి. డబ్బులు పోతే రేపైనా సంపాదించుకోవచ్చు, కానీ ప్రాణాలు పోతే తిరిగి రావు. కాబట్టి జేసీబీ సాయంతో 9 మందిని కాపాడాలని కృతనిశ్చయంతో అందరూ టీమ్ గా నిర్ణయించుకొని మొత్తంగా 9 మంది ప్రాణాలను కాపాడారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చేలోపే ఆ 9 మంది ప్రాణాలను కాపాడి సురక్షితంగా ఇంటికి చేర్చారు. వారంతా కూడా టెన్షన్ గా ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని భయపడిన వారందరికీ కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు. దీంతో వారందరూ కూడా ప్రశాంతతగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే మున్నేరు బ్రిడ్జి ఏదైతే మున్నేరు ఉందో ఆ మున్నేరు ఖమ్మాన్ని కన్నీరు పెట్టించిందని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, ఖమ్మం.